ఏపీలో జగన్ వర్సెస్ పవన్ అన్న ఎపిసోడ్ ఏమాత్రం గ్యాప్ లేకుండా 2019 నుంచి 24 మధ్య దాకా సాగింది. ఆనాటి సీఎం జగన్ ని ప్రతిపక్షంలో ఉన్న పవన్ విమర్శిస్తూ ఉండేవారు. ఆయన వారాహి సభలతో పాటు జిల్లాల పర్యటన చేస్తూ ఎక్కడికక్కడ జగన్ పాలనను ఎండగడుతూ ఉండేవారు. అంతేకాదు జగన్ ఆయన మంత్రుల మీద తీవ్ర విమర్శలు చేస్తూ ఉండేవారు. జగన్ నే నేరుగా పవన్ సవాల్ చేసేవారు. ఎన్నికల్లో జగన్ పార్టీకి పాతాళానికి నెడతామని కూడా ఆవేశంతో ఊగిపోయేవారు. నిజానికి అదే జరిగింది. జగన్ ఘోరంగా ఓటమి పాలయ్యారు. ఇక గడిచిన ఏడాదిగా చూస్తే ఏపీలో రాజకీయ రచ్చ పెద్దగా లేదు. దానికి కారణం జగన్ జనంలోకి రాకపోవడమే. అయితే కూటమి పాలనను ఏడాది కాలంగా ముగిసిందో లేదో జగన్ జనంలోకి వస్తున్నారు. ఆయన వరుసపెట్టి పర్యటనలు చేస్తున్నారు. ఆయన సభల్లో జనసందోహం కనిపిస్తోంది. దాంతోపాటు జగన్ కూడా అధికార కూటమి మీద తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పోలీసుల మీద కూడా కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. తప్పులు చేస్తే తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో దూరంలో ఉన్నా వెనక్కి తెచ్చి మరీ శిక్షిస్తామని జగన్ వార్నింగులు ఇస్తున్నారు. అదే సమయంలో ఆయన జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గురించి ఎక్కువగా మాట్లాడడం లేదు. ఎంతసేపు చంద్రబాబుని లోకేష్ ని టార్గెట్ చేస్తున్నారు. ఇక పవన్ సైతం జగన్ మీద విమర్శలు చేయడం లేదు. ఆయన తన పనేంటో తాను అన్నట్టుగా ఉంటున్నారు. ఇటీవల కాలంలో అయితే పవన్ పూర్తిగా మౌనంగా ఉంటున్నారు. దాంతో ఆయన మౌనం వెనుక అర్థాలు పెడార్థాలు తీస్తూ ప్రచారం చేసేవారు ఉన్నారు. అయితే జగన్ పవన్ ని విమర్శించకపోవడం, పవన్ మౌనంగా ఉండడంతో దీని మీద కూడా ఎవరికి తోచిన తీరున వారు రాజకీయ కథనాలు అల్లుకుంటున్నారు. పవన్ కూటమి ప్రభుత్వంలో అసంతృప్తిగా ఉన్నారని, అందుకే మౌనమని కూడా వ్యాఖ్యానించేవారున్నారు. జగన్ కూడా చంద్రబాబునే టార్గెట్ చేస్తున్నారు తప్ప పవన్ ని చేయకపోవడం వెనుక ఏమైనా విషయం ఉందా అని లోతుగా విశ్లేషించేవారు ఉన్నారు. అయితే ఈ రకమైన ఊహాగానాలకు ప్రచారాలకు చెక్ పెడుతూ పవన్ పూర్వం మాదిరిగానే వైసీపీకి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. తనదైన భాషలోనే వైసీపీకి సందేశాన్ని పంపించారు. తొక్కి నార తీస్తామని, మక్కెలు విరగ్గొట్టి కూర్చోబెడతామని పవన్ మూడవ కన్ను తెరిచారు. అంతేకాదు కూటమి ఐక్యతను తాను ప్రాధాన్యత ఇస్తానని, 20 ఏళ్ల వరకు కూటమి ఉంటుందని కూడా స్పష్టం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో రేపటి రోజున జగన్ వైపు నుంచి పవన్ మీద హాట్ కామెంట్స్ ఉంటాయా అన్న చర్చకు తెరలేస్తోంది. ఎందుకంటే గతంలో పవన్ ని వ్యక్తిగతంగా కూడా వైసీపీ నేతలు విమర్శించారు. ఇప్పుడు మళ్లీ జగన్ వర్సెస్ పవన్ డైలాగ్ వార్ స్టార్ట్ అవుతుందా అని ఆలోచిస్తున్నారు. అదే కనుక జరిగితే మాత్రం ఏపీ రాజకీయాలు ఎన్నికలకు 4 ఏళ్ల ముందే వేసవి వేడిని నిండుగా తలపిస్తాయనడంలో సందేహం లేదు.